చదవబడినటువంటి కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటువాడు తన నాలుకతో కొండెములాడడు, తన చేలికానికి కీడు చేయుడు, తన పొరుగువానిపై నింద మోపడు. ఆయన దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకీయుడు, నిరపరాధులు చెరుపుటకే లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు మరి అన్నడును కదల్చబడడు అని రాయబడింది. ఇందులో మొదటి మాట, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడంటూ ఎవరు. ప్రియులారా, ఈ లోకంలో దేవుడి కంటే గొప్పవాడు, దేవుడి కంటే బలవంతుడు, దేవుడి కంటే అర్హత కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన బట్టే మనం బ్రతుకుచున్నాం, ఆయన బట్టే మనం ఉన్నాం. అయితే దేవుని గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు అంటే, అతిథి అనేటప్పటికీ చాలా గౌరవిస్తాం మనం. అతిథి ఎవరో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతము నుండి మన యొద్దకు వచ్చినప్పుడు వారిని మనం అతిథులుగా ఆహ్వానిస్తాం. అతిథి అనేటప్పటికీ చాలా గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉంటాయి. ఒక ఇంటికి ఒకరు అతిథిగా రావచ్చు, కానీ దేవుని పరలోక పట్టణానికి ఒక మనుషుడు అతిథిగా వెళ్ళటం అంటే అది చిన్న విషయం కాదు. అతిథి ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చున్న మనము లేచి నిలబడతాం. ఇది గౌరవం లేక మర్యాద. అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అనేటప్పటికీ, లేక ఇంటి గుమ్మంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి లేచి నిలబడతాం. ఎందుకంటే ఆయన మన ఇంటికి వచ్చిన ఒక పెద్ద ఆయన, ఒక అతిథి. ఈ ప్రపంచంలో దేవుడంతటి మర్యాదస్తుడు, దేవుడు అంతటి గౌరవం గలవాడు, దేవుడంటి గొప్పవాడు, దేవుడంతటి పరిశుద్ధుడి ప్రపంచంలో ఎవరో లేనప్పుడు, ఆఫ్టర్ ఆల్ మానవ మాతృలమైనటువంటి మనం ఎంత, మన బ్రతుకెంత, మన జీవం ఏ పాటిది. అయితే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, దేవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు, అలాగే నీ పరిశుద్ధమైన పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవరు అని రాయబడినది. నీ పరిశుద్ధ పర్వతం అనే మాటకు అర్థం దేవుడు ఉన్నతమైన చోటు ఉన్నాడు, ఉన్నత స్థానములో ఉన్నాడు కనుక ఈ పరిశుద్ధ పర్వతం అనే మాటకు సాక్షాత్తు పరలోక పట్టణంతో మనం పోల్చుకుందాం. అంటే పరలోక పట్టణములో అతిథిగా ఉండటం అనేటువంటిది చిన్న విషయం కాదు. అసలు దేవుని సన్నిధిలో ఉండటానికి కూడా మనం అర్హులం కాం. చూడండి, పాత నిబంధన గ్రంథము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము చివరి మాట మనం చదివితే, అంటే 15 వచనములు ఇలా ఉంటుంది. ఎజ్రా గ్రంథము చూడండి, పేజీ నెంబర్ 399వ పేజీ నెంబరు, పాత నిబంధన గ్రంథము 399 పేజీ, 9వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడువై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము బ్రతికి నిలుచుచు ఉన్నాం. అనగా శేషించి అంటే బ్రతికి మేము ఉన్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు మేము అర్హులము కాము అని ప్రార్థన చేసి తిని. చూసారా, నీ సన్నిధిని అతిథులం కాదుగాక అసలు నీ సన్నిధిని నిలుచుటకు కూడా మేము ఏం కాము, అర్హులము కాము. అసలు మేమెక్కడా, మా సామర్థ్యత ఏమిటి, మా గొప్పతనమే మాత్రము, అసలు మా జీవం ఏ పాటిది. ప్రియులారా, దేవుడు చావు లేనివాడు, నిరంతరము జీవించేటువంటి దేవునికి ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి మనకు తేడా లేదండి. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. మనమేమై ఉన్నామంటే, నిన్నటి వరకు మునుపు మీరు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడు తన వెలుగులోకి మీరు తీసుకురాబడితిరి అని చెప్పి వ్రాయబడినది. వాస్తవానికి మన పూర్వపు స్థితి ఏమిటి, మన జీవితం ఎలాంటిది అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ యొక్క ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా చూస్తే, నేటి దినమున ఉన్నట్లు దేవా మేము శేషించి నిలిచి ఉన్నాము, చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము. గమనించాలి, అతిథులము కాము. మనం ఎవరం కాము, అతిథులమైతే కాము. కానీ ఎవరమై ఉన్నాము అని అంటే అపరాధులమన్న మాట వాస్తవం తప్ప అతిథులమైతే కాము. అతిథి అనే వ్యక్తికి గౌరవిస్తాము. అపరాధికి ఎవడండి గౌరవం ఇచ్చేది? ఒక నేరం చేసి బేడీలు వేయబడి ఈడ్చుకొని జైలు లోపలికి తీసుకొని, లోపల కారాగారం శిక్ష, ఇక జైలు లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారికి ఏం గౌరవిస్తారండి?
అని సంఖ్యలు వేసుకొని ఈడ్చుకుంటూ లోపలికి జైలు లోపలికంటే తీసుకెళ్తున్నప్పుడు కూర్చొని లేచి వాడికి మర్యాదలు పూలు జల్లుతారంటే అలాంటి ఏమి ఇచ్చారు? రే తీసుకెళ్ళాను అందులో పడే అని అంటాడు అధికారులు. కాబట్టి వాడు ఒకవేళ బలవంతంగా వెళ్ళకపోతే బలవంతంగా లోపలికి తోసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళి లోపల పడేస్తారన్నమాట. వాడు ఎవరంటే ఒక నేరం చేశాడు, ఒక దుర్మార్గుడు, కాబట్టి వాడేమి అతిథి కాదు. మరి అదే స్థానంలోకి ఒక సూపరింటెండెంట్ గారో ఒక ఉన్నత అధికారు లేకపోతే ఆ స్థానానికి ఒక ముఖ్యమంత్రి అదే జైలు లోపల ఖైదీలను చూడడానికే గనుక ఒకవేళ వెళితే అలాగే గతంలో ఖైదీని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది అలా ఉంటుందంటారు. ఇప్పుడు అలా ఉండదు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏం చేస్తారట, లేచి నిలబడతారు. ఎందుకంటే తన దగ్గరికి వస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు, ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి లేక దేశానికి రాజు అయినటువంటి ఒక రాష్ట్రపతి ఆ జైలు లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు లోపల ఉన్న అధికారులందరూ కూడా లేచి నిలబడతారు. ఒక ఉన్నత అధికారికి ఇవ్వాల్సినటువంటి ఆ విలువ ఆ స్థానము ఒక అపరాధికి ఇవ్వాలని ఏమైనా ఉందా అంటే ఇవ్వాల్సిన అవసరత లేదు. అపరాధి ఎప్పటికీ అపరాధే. చెప్పండి, అతిథి ఎప్పటికి కూడా అతిథి. అపరాధులమైనటువంటి మనల్నట దేవుడు అతిథులుగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడండి. అపరాధులమైనటువంటి మనలను దేవుడు అతిథులనుగా, అంటే మనం పరలోకానికి వెళితే కూర్చున్న దేవుడే లేచి నిలబడేటువంటి స్థానం దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. సాధారణంగా దేవుడు కూర్చున్న సింహాసనం మీద నుండి ఆయన లేవగలిగే, ఆయననే లేపగలిగేంత గొప్పవాడంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఒకవేళ ప్రధానమంత్రి గారి దగ్గరికి మనం వెళితే ఆయన అలాగే కూర్చుంటాడు. మనం వెళ్ళి ఆయన పక్కన కూర్చోవాలేమో తప్ప మనం వెళ్ళేమని చెప్పేసి ఆయన నిలబడిపోవడానికి అర్హత లేదు. మరి ప్రధానమంత్రి కూడా లేచి నిలబడతాడు అని అంటే ఎవరికి లేచి నిలబడతారు తెలుసా? అలాంటి మరొక వ్యక్తి వచ్చినప్పుడు. అంతేనా? మరొక దేశపు అధికారి, ఒకవేళ అమెరికా దేశపు అధ్యక్షుడే కనుక భారతదేశ ప్రధాని కలవటానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? ప్రధానమంత్రి కూడా తాను కూడా లేచి నిలబడతాడే తప్ప తన ఇంట్లో పని మనిషి పనిచేసే వ్యక్తి వచ్చినప్పుడు ప్రధానమంత్రి కూర్చున్నవాడు లేవలసిన అవసరత లేదు. మరి ఎవరికి ఆ స్థానము ఇవ్వగలుగుతాడు? ఎవరు వస్తే ఆ ప్రధానమంత్రి అనేటువంటి ఉన్నతాధికారి లేచి నిలబడతాడు అని అంటే ఇంచుమించు తనతో పాటు సమానత్వము, తనతో పాటు ఏ విషయంలో తక్కువ కాకుండా పరిశుద్ధతలో అన్ని విషయాల్లో కూడా తన వంటి సమానత్వము కలిగినటువంటి వాడు వచ్చినప్పుడు, అనగా తనలాంటి మరొక దేశపు అధికారి ప్రధాని, ఆ దేశ అధ్యక్షుడు ఒకవేళ వస్తే గనుక మన భారత ప్రధాని కూడా లేచి నిలబడతాడు. అయితే ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? తాను కూడా మనం పరలోకానికి వెళితే లేచి నిలబడే అంత స్థానం మనకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, స్టెఫను చనిపోయిన తర్వాత స్టెఫను వెళుతూ ఉన్నప్పుడట పరలోకము తెరవబడినదట, ఆకాశము తెరవబడుటయు యేసు ప్రభువారట లేచి నిలబడ్డాడటండి. చూడండి 7వ అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథములో 51 లేకపోతే ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి, కూర్చొని కాదు సుమ, ఏం చేసి నిలిచి ఉండుట నేను ఏవండి సర్వాధికారి అయినటువంటి ప్రభు లేచి నిలబడ్డాడట. ప్రియులారా, అంటే ప్రభువే లేచి నిలబడ్డాడు అనంటే భూలోకము నుండి పరలోకానికి వెళ్ళబోయేటువంటి అపరాధి అనేటువంటి మానవుడు ఏం చేయబడ్డాడు అనంటే అతిథిగా చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడటండి? అపరాధి అనేటువంటి మానవుడు ఏం చేయబడ్డాడట? అతిథిగా చేయబడ్డాడట. ప్రియ, అయితే పూర్వం మన స్థితి ఏమిటి అనంటే ప్రభు రాకక పూర్వము మానవ జాతి ప్రజలందరూ ఎలాంటి వారంటే ఇక్కడ యెజ్రా గ్రంథ ప్రకారంగా చూస్తే మేము నీ సన్నిధిని ఎలాంటి వారం అంటే అపరాధులము, చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము, నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము. అందుకే 49 కీర్తన 7లో అంటాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుడును విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వానిని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసి ఉన్నది. ఈ ప్రపంచంలోనట ప్రియులారా, ఏ మానవ మాతృడు కూడా మరొక మనుషుని దేవుని ఎదుట రికమెండేషన్ చేయటానికి కానీ
దేవుడి దగ్గరికి ఒక మనుషుడు వెళ్ళి, ప్రభువా, వీడు భూలోకంలో చాలా మంచి వ్యక్తి, వీడు నా స్నేహితుడు, వీడిని నీ రాజ్యంలో నువ్వు చేర్చుకో అని ఒక మనుషుడు మరొక మనుషుడి పక్షంగా రికమెండేషన్ చేయటానికి కూడా ఏ మనుషుడు కూడా ఏం లేదట, అర్హత లేదు. ఎందుకంటే ఆ మాట చెప్పేవాడు కూడా ఎలాంటి వాడంటే, ఏ మనుషుడినైతే వీడు దుర్మార్గుడు, వీడిని నీ రాజ్యంలో చేర్చుకొని అంటున్నాడు, ఆ చెప్పేవాడు కూడా ఇంచుమించు అలాంటి వాడే. ఇప్పుడు అందరూ బురద నీళ్లల్లోనే ప్రయాణం చేస్తున్నారు. అందరికీ మోకాళ్ళు నడుము వరకు బురద అంటుకుపోయింది. ఇప్పుడు బురద అంటుకుపోయి బురదలో ప్రయాణం చేసేటువంటి వారు, అందులో ఏ మనుషుడు నీతిమంతుడని తెల్లటి నీళ్లతో మరొక వ్యక్తిని కడగడానికి సరిపోతాడు అని అంటే, అందరూ కూడా ఎక్కడున్నారంటే అందరూ బురదలోనే ఉన్నారు. బురద స్థానము దాటి ఒక వ్యక్తి గట్టు మీద నిలబడినటువంటి స్థితి ఎవరికీ లేదు. ఇప్పుడు మేఘము కమ్మేసింది, ఆ మేఘం ఎక్కడి నుంచి ఎంతవరకు కమ్మిందో అందరి మీద కూడా చీకటిలకి గాఢంధకారంలాగా మేఘం ఆవరించినప్పుడు ఆ యొక్క చల్లదనము లేకపోతే వెలుతురు లేకపోవటం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో తాటేకు గుడిసే కాదు, పెద్ద అంతఃపురమే కాదు గాక మేఘం అడ్డొస్తే గనుక మొత్తం అంతా కూడా ఆ చీకటమయంగా చూస్తాం. రెండు, ఇంకా పెద్దది ఏమిటంటే రాత్రి అయ్యింది. రాత్రి అయిన తర్వాత పగటి వేళ సూర్యుని ప్రకాశం చేత ఏ ఇంటి మీద అయితే వెలుగు ప్రకాశిస్తుందో అలాంటి వెలుగు రాత్రి వేళ ఏ ఇంటి మీద ఉంటుంది చెప్పండి? వెతకాలే కానీ ఏ ఇంటి మీద కూడా ఉండదు. అది 100 కోట్ల రూపాయలతో కట్టినటువంటి భవనం అయినా, పోని గోడలన్నీ కూడా బంగారముతో కట్టినటువంటి గొప్ప భవనమైనా చీకటి అయితే గనుక అన్ని ఇళ్ళు చీకటిని సంపాదించుకున్నట్లు ఆ బంగారు భవనం కూడా ఏం సంపాదించుకోవాలట? చీకటినే సంపాదించుకోవాలి. మీరు తాటే గుడుసులు, మీరు పెంకుటిల్లులు, మీరు రేకుల షెడ్డుతో చేయబడ్డ ఇల్లులు. నేను అలా కాదు, నేను బంగారపు పూతతో వేయబడిన గోడలన్నీ బంగారపు ఇటుకలతో కట్టబడ్డాను. మీకు రాత్రి అవుతాదేమో, కానీ నాకు మాత్రం రాత్రి అప్పటికీ అవ్వదు. పగలు ఎలాగైతే ఉంటానో రాత్రులు కూడా నేను అలాగే ఉంటానని ఏ ఇల్లన చెప్పగలుగుతుందా? రాత్రి అయినప్పుడు చెప్పలేదు. రాత్రి అయినప్పుడు అందరికీ అది సమానమే, పగలైనప్పుడు అందరికీ వెలుతురు అనేటువంటి సమానమే. అదే స్థాయిలో మనం ఆలోచన చేస్తేనట, ఆదాము నుండి భూమి మీద పుట్టిన మానవులందరూ కూడా ఎలాంటి వారు అనంటే, ఆయన సన్నిధిని ప్రతి మనుషుడు కూడా ఎలాంటి వాడంటే అపరాధి. చెప్పండి, ఎలాంటి వారటండి? అందరూ కూడా అపరాధులే. ఏ మానవ మాత్రుడు ఆయన దగ్గర నిర్దోషిగా తీర్చబడటానికి ఏ మానవ మాత్రుడికి అర్హత లేదు. అందరూ కూడా పాపము చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారునై ఉండగా అని చెప్పి వ్రాయబడింది. అలాంటి అపరాధులుగా ఉండేటువంటి మనము ఎప్పటికీ కూడా ఆయన సన్నిధిని నిలుచుటకు మనం ఏం కావటండి? అర్హులము కాము. అలాంటిది ఎప్పుడు మనకు అర్హత దొరికిందో ఒక్కసారి చూద్దాము. చూడండి, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము కొలసీ పత్రిక 2వ అధ్యాయము, దేవుని పరిశుద్ధ గ్రంథము కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. ముందుగా, తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులుగాను, మూడవది నిరపరాధులుగాను మనలను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమందు దేహమందు మరణము వలన ఇప్పుడు భూమి మీద ఉన్న మిమ్ములను సమాధానపరచెను. చాలు, చదవబడిన చూడండి. ఈ అధ్యాయంలో ఏమి రాయబడిందంటే, తన సన్నిధిని ఒకటి పరిశుద్ధులను గాను, రెండవది నిర్దోషులుగాను, మూడవటువంటిది నిరపరాధులుగా మిమ్మల్ందరినీ కూడా నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము అనుభవించుటానిని బట్టట మనం ఏం చేయబడ్డాము అని అంటే నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన సన్నిధికి మనం రాగలిగాం. పూర్వకాలములో దేవుణ్ణి తండ్రి అని పిలిచే అర్హత ఎవరికీ లేదు. కానీ క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చుట చేత మానవ జాతి ప్రజలందరూ కూడా ఈనాడు సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువుని తండ్రి అని పిలవగలిగిన ధన్యత మనకు దొరికిందట. అంటే తండ్రి అని పిలిచామంటే మనం ఏ స్థానంలో ఉన్నామని అర్థం అంటే కుమారులముగాను కుమార్తెల స్థానములో ఉన్నాము. కాబట్టి ఆయన మన తండ్రి అని మనం పిలవగలుగుతూ ఉన్నాము.
ఒకప్పటి మన స్థానం ఏమిటంటే యెజ్రా గ్రంథ ప్రకారంగా నీ సన్నిధిని మేము నిలుచుటకు మేము అర్హులము కాము, అది విషయం. నీ సన్నిధిని మేము అపరాధులము కాబట్టి నీ సన్నిధిని నిలుచుటకు మాకేమి లేదు, అర్హత లేదు అనేది పాత నిబంధన కాలం. అంటే యేసు ప్రభు వారు రాలేని పూర్వపు కాలము. ఏ మనుషుడు ఆయన సన్నిధిని అతిథిగా కానీ, తన గుడారములో పరిశుద్ధుడుగా కానీ, ఆయన పర్వతము మీద ఉన్నత అధికారిగా కానీ ఉండటానికి ఏ మనుషుడికి ఏం లేదటండి, అర్హత లేదు. అది యేసు క్రీస్తు ప్రభు ద్వారా మానవ జాతి ప్రజలందరూ కూడా తండ్రి అని పిలిచే ఒక ధన్యత, రెండు తన ఇంటి లోపలకు ప్రవేశించగలిగేటువంటి భాగ్యం ఆయన ద్వారా మనకు దొరికింది. ప్రియులారా, ఈ ధన్యత ఎలా దొరికిందంటే చాలా సంవత్సరాల క్రితము, జాగ్రత్తగా వినండి, ఒక పేరు గాయించిన ఒక గొప్ప జమీందారు, చాలా గొప్ప ధనికుడు, ఆ ఊరిలో అందరి చేత మంచి పేరు గాంచినటువంటి వాడు. ఆయన ఒక దినాన తన కుమారుడితో అన్నాడు, తనకున్న ఒక కుమారుడితో, నాయనా వెళ్ళి పని చేసుకొచ్చి వారికి రుణము వారికి ఈ యొక్క సహాయం చేసిరా, లేకపోతే ఈ ద్రవ్యాన్ని పలానా వాళ్ళకి ఇచ్చిరా కుమారుడా అని చెప్పి పంపించాడు. తన పిల్లవాడు ఉదయాన్నే డబ్బు సంచి తండ్రి చెప్పిన పని ప్రకారంగా ఎవరికో ఆపదలో ఉన్నారు వారికి ఇవ్వాలని చెప్పేసి చెప్పడంతో ఇంటి నుండి తాను బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అలా బయలుదేరి వెళుతూ ఉంటుండగా ఆ దారి మధ్యలో ఒక దొంగ ఆ సందర్భాన్ని చూశాడు, తన దగ్గర ఉన్న డబ్బును గట్టా చూశాడు. సరిగ్గా అతనిని దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ చాలా వరకు సమయం దొరకక ఈలోగా ఒక సంత మార్కెట్ గుండా ప్రయాణం చేసేంత దగ్గరికి వచ్చేసాడు. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఈ దొంగ హఠాత్తుగా ఎదురుపడి అతని దగ్గర ఉన్నది దోచుకోవటం మాత్రమే గాక ఆ డబ్బును ఆశించిన వ్యక్తి అవతల వాడు ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యక రక్తం వచ్చేలాగా అతనిని గాయపరిచి, ఒక మాటలో చెప్పాలంటే చంపేసి, అతని చేతిలో ఉన్నటువంటి డబ్బును తీసుకొని పారిపోవటం మొదలెట్టాడు. పారిపోయాడు. అది చూసినటువంటి స్థానికులైన కొంతమంది ఏం చేశారంటే, వాడు వెనకాతల కొంత కర్రలను చేతితో పట్టుకుని, దుర్మార్గుడా, అయ్యయ్యో అన్యాయంగా వాడిని చంపేసి ఈ డబ్బును పట్టుకుని పారిపోతున్న వారిని పట్టుకోండి అని చెప్పేసి ఇంకా వాడిని సమీపానికి వెళ్ళి వాడిని కొట్టేంత పరిస్థితి వచ్చింది. ఈలోగా వాడేం చేశాడు, ప్రాణరక్షణ కొలది అతని దగ్గర నేను డబ్బు దోచుకున్నాను కదా, ఈ డబ్బును నా చేతులుంటూ వదిలేస్తే నన్ను వెంబడించేవారు వెంబడించడం మానేస్తారేమో అని అనుకొని వాడు పరిగెడుతూ ఆ డబ్బులను విసిరేస్తూ ఉన్నాడు. కానీ వెనకాతల పరిగెత్తేవారు ఆడు డబ్బు కోసం పరిగెత్తలేదు కానీ అనాసనగా ఒక నిండు ప్రాణాన్ని నీవు బలి కోరావు, ఒక వ్యక్తిని చంపేశావు. కాబట్టి దానికి ప్రాయచిత్తం ఏంటంటే నిన్ను కూడా చంపితేనే తప్ప ప్రాయచిత్తము చెల్లదు, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా వెనకాతల వాళ్ళు బయలుదేరి కర్రలు పట్టుకొని చంపడానికి వెళ్తున్నప్పుడు వాడి చేతిలో ఉన్న ధనం పారేసి, నన్ను చంపకండి, అదిగో అతని దగ్గర దోచుకున్న డబ్బు నేను వదిలేస్తున్నాను కదా అని చెప్పి దారి పొడుగున డబ్బును కార్చుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళాడు. అయినా సరే వారు వాడిని వదలలేదు. మొత్తం మీద వాడు వెంటాడేసరికి ఆ ఊరు చివరిలో ఒక భవనం ఉంది. ఆ భవనం యొక్క పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ ఎక్కి అవతలకు దూకేశాడు. వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా గేట్ దగ్గరకు వచ్చి ఆగిపోయి ఆ గేటును కుదిపేస్తున్నారు. ఒకడు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు దొంగ కాబట్టి గోడలు ఎక్కే అలవాటు, గేట్లు దూకే అలవాటు వాడుకు ఉన్నది కాబట్టి చాకుచక్యంగా వాడు ఎక్కేశాడు. యువతల వాళ్ళు ఎక్కటం కొంత ఇబ్బందికరం కలిగి ఆ గేటు దగ్గర నుండి పెద్ద కేకలు వేయటం మొదలెట్టారు. అలా కేకలు వేస్తుంటే లోపల నుండి ఆ ఇంటికి ఒక పెద్ద ఆయన కిందకు చూస్తూ, ఎవరు మీరు, ఏంటి నా ఇంటికి ముందు వచ్చి గేటు తలుపులను మీరు శబ్దాలు చేస్తున్నారు, ఎవరు మీరు అనేటప్పటికి అక్కడున్న వాళ్ళు అంటారు, అయ్యా ఇదిగో సంత మార్కెట్లో ఒక వ్యక్తిని వీడు నిండు ప్రాణాన్ని బలిగోరాడు, ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఇదిగో చంపేసినటువంటి నరహంతకుడు నీ ఇంటి లోపల ప్రవేశించాడు అని. నా ఇంట్లోకి ఎవరు వచ్చారే, నా ఇంట్లోకి ఎవరు రాలేదు అంటున్నాడు ఆ జమీందార్, ఆ యొక్క పెద్ద ఆయన. సరిగ్గా చూడబోయా, మీ ఇంట్లోకి వచ్చాడు, లోపల దాక్కున్నాడు, చూడండి మాకు అప్పగించేసి మేము చంపేస్తామంటున్నారు. లోపల వెతికాడు కానీ ఎక్కడ దొరకలేదు, అన్నీ వెతికేశాడు. తిరిగి మరలా వచ్చి అంటాడు, మీరు భ్రమపడ్డన్నట్టున్నారు, నా ఇంట్లోకి ఎవరు రాలేదు, ఎవరు లేరు అని. అప్పుడు వాళ్ళు అంటారు, అదిగో వాడు గోడ పైకి ఎక్కిన ఆనవాళ్ళు, అదిగో అడుగులు కనబడుతున్నాయి, బాగా చూడండి, అదిగో అడుగులు ఉన్నాయి, లేడంటారేంటి, అదిగో అడుగులు కనబడుతున్నాయి, మీ ఇంట్లోకి వచ్చాడు, మీ కళ్ళారా చూసామన్నారు ఆ యొక్క మనుషులు. మరలా లోపలికి వెళ్ళి చూడగా ఏదో ఒక మూల చెట్టు చాటున వాడు బిక్కుమన్నట్టుగా లోపల ప్రాణం సేద తీర్చుకుంటూ దాక్కున్నాడు.
దగ్గరికి వెళ్ళి వాడు భుజం మీద చెయ్యేసేలోగా వెంటనే వాడు భయపడిపోయి, అయ్యా మీకు దండం పెడతాను, ఎటు వెళ్ళడానికి దారి లేదు నాకు, కాబట్టే నేను మీ ఇంట్లో ప్రవేశించా, బయటికి పంపించారా ఒక్క వ్యక్తి కూడా నన్ను విడిచిపెట్టాడు, అందరూ కలిసి నన్ను చంపేస్తారు, నేను కూడా భార్య బిడ్డలు గలవాడిని. తెలియక తొందరపాటుతో డబ్బుకు కక్కుర్తుపడి ఒక వ్యక్తి డబ్బు పట్టుకెళ్తుంటే ఆ డబ్బును నేను తీసుకునేలోగా ఆయన కూడా అడ్డుపడ్డాడని చెప్పి కత్తితో పొడి చేసి డబ్బును లాగేసుకొని నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వెనకాతల వాడు తరుముతూ ఉంటుంటే ఆ డబ్బును కూడా రోడ్డు మీదే పారేశాను. ఇక నా ప్రాణం తీసేయాలని నన్ను వెంటాడుతూ వచ్చారు. ఈ సమయంలో మీరే నన్ను రక్షించాలి, మీరే నాకు ప్రాణభిక్ష పెట్టాలి అని చెప్పేసేసి ప్రాధేయపడ్డాడు. ఇంతకీ నువ్వు పొడిచిన వ్యక్తి చచ్చిపోయి ఉంటాడా బ్రతుకుంటాడా అని అడిగాడు ఈ జమీందార్. లేదయ్యా అక్కడే ప్రాణం పోయి ఉంటుంది, ఎందుకంటే నా కత్తికి ఎదర విషం లాంటిది కూడా ఉంటుంది, కాబట్టి అక్కడే ప్రాణం పోయి ఉంటుంది, 2 పోట్లు పొడిచారు చచ్చిపోయి ఉంటాడు అని. అప్పుడు సరే నీ ప్రాణం నేను రక్షిస్తాను, ఈ ఊరిలో నేను నా మాట ఎవరు కాదనరు, నా మాట ఎవరు కొట్టివేయరు, సరే నేను నీకు ప్రాణభిక్ష పెట్టేలాగా నేను చేస్తాను, నీ శిక్ష తగ్గించేలా నేను చేస్తాను, నువ్వు బయటికి రా అని చెప్పేసి మొత్తం మీద తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈలోగా ఒక్కొక్కడు చేయేసేసి అప్పటికే 4-5 దెబ్బలు కొట్టేసే పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఆ యొక్క జమీందారు ఆ ఇంటికి ఆయన అంటాడు, తొందరపడకండి, ఇతడు ఏ వ్యక్తిని పొడిచాడో ఆ వ్యక్తి ఆల్రెడీ చచ్చిపోడని మీరు అంటున్నారు, ఇతడు అంటున్నాడు చచ్చిపోయినాడు ఏమైనా బ్రతికొస్తాడా ఇప్పుడు వీడిని చంపటం వల్ల, రెండోది వీడు భార్య గలవాడు బిడ్డలు కలిగినటువంటి వాడు అంటున్నారు కదా, సరే అలా చంపటం వల్ల వీడిని చంపటం వల్ల అవతల వాడేం బ్రతికురాడు, అనవసరంగా వీడిని కూడా మీరు చంపేసి మీ చేతులకి ఎందుకు రక్తం అంటించుకుంటారు, జరిగింది ఏదో జరిగింది కదా, కొట్టిన దెబ్బలు కూడా 4 దెబ్బలు కూడా కొట్టారు కదా, వదిలేండి ఆడు దారిని ఆడు పోతాడు అని. ఈలోగా అందులో ఇంకో పెద్ద వ్యక్తి ఏమంటాడంటే ఆ కొట్టిన వారిలో, అయ్యా మా మాట జాగ్రత్తగా విను, ఇంతకీ వాడు చంపింది ఎవరినో కాదు నీ కొడుకునే అన్నాడు. అప్పుడు అర్థమైంది వాడు చంపింది ఎవరినో కాదు నీ కొడుకునే చంపాడు. ఆ మాట వినడంతో అప్పటి వరకు కొంచెం చంపిన వ్యక్తికి నేను దూరంగానే ఉన్నానాడెవడో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్న ఈ నరహంతకుడు ఇప్పుడు అనుకున్నాడు, అమ్మో నేను సింహపు బోనులోకి వచ్చే చిక్కబడ్డానా అంటే, సరాసరి ఏ వ్యక్తిని నేను చంపానో వాని తండ్రి దగ్గరికి వచ్చి నేను అప్పగించబడ్డానా అని చెప్పి ఇప్పుడు ప్రజల వల్ల వీడికి భయం లేదు, కానీ ఎవరి వల్ల భయం పట్టుకుందంటే ఆ పిల్లవాడి యొక్క తండ్రి కళ్ళు ఎర్ర చేసి చూస్తున్నాడు. ఆ జమీందారు గారి దగ్గర వీడు ఇంకా పిల్లగా అయిపోయి చాలా కుమిలిపోతూ అన్నాడు, అయ్యా మీ కుమారుడని నాకు తెలీదు, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, అసలు ఆయనకి నాకు విరోధం లేదు, శత్రుత్వం లేదు, కానీ నేను కోరుకున్నది ఏంటంటే ఆయన చేతిలో ఉన్న డబ్బును దోచుకోవడానికి నేను వచ్చాను. అయితే ఈలోగా కాస్త అడ్డుపడేసరికి అతన్ని చంపేశాను. అయ్యా అతను మీ కుమారుడన్న సంగతి నాకు తెలీదు, నన్ను క్షమించండి అని అంటూ ఒక మాట అన్నాడు. అయ్యా నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కనుక మీ కుమారుడిని ఈ కుడి చేత్తో చంపినందుకు దయచేసి ఈ కుడి చేయి ఒకటి నరికేస్తే ఒక కాలు 2 కాళ్ళు ఒక చేత్తో నేను అడుక్కుంటూ బ్రతుకుతాను అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు చేసిన నా కుమారుడికి మరణదండన విధించిన దానికి శిక్ష నీకు సరిపోదు అని చెప్పాడు. అప్పుడు మరలా వాడంటాడు, వీలైతే పని చేయండి, 2 చేతులు నరికేయండి, కానీ 2 కాళ్ళు నాకు మిగిల్చండి, 2 కాళ్ళతో అడుక్కుంటూ నేను బ్రతుకుతాను అన్నాడు. అప్పుడు ఆ కింద ఉన్న మనుషులందరూ చూసావా ఇప్పటి వరకు ఎవడో బయటవాడు అనుకొని ఆ జమీందారు వదిలే అన్నాడు, తన సొంత కొడుకేనేటప్పటికి ఏం మాట్లాడలేకపోతున్నాడు. చూసారా పెద్ద మనిషి, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, మనమైతే చంపేద్దాం అనుకున్నాం వాడిని, మరి ఈయనేం చేస్తాడో తీర్పు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అందరూ కూడా ఆశతో చూస్తున్నారు. అప్పుడు వాడు అంటాడు, అయ్యా 2 చేతులు నరికేసి 2 కాళ్ళు మిగిలితే అడుక్కుంటూ నేను బ్రతుకుతాను అన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, నా కొడుకుని చంపినందుకు ఈ శిక్ష కూడా నీకు సరిపోదురా అన్నాడు. ఇక కాళ్ళ మీద పడిపోయి అంటాడు, 2 చేతులతో పాటు ఒక కాలైనా నరకండి, ఒక కాలు తల దేకురుకుంటూ వెళతాను, అది కూడా నీకు సరిపోదు అన్నాడు. అప్పుడు తల వంచి అంటాడు, మీ చేతులకు నేను అప్పగించుకున్నాను కనుక మీ కుమారుడు నేను చంపినందుకు ఏ శిక్ష నాకేసినా దాన్ని నేను ఇష్టపూర్వక అంగీకరిస్తున్నానయ్యా నేను పాదాల దగ్గర పడ్డాడు. అప్పుడు కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఎవడో బయట మనిషి అనుకుని ఇప్పటిదాకా పెద్ద మనిషి మాట్లాడాడు, తీరా తన సొంత కొడుకు అనేటప్పటికీ చూసారా మాట రావట్లేదు ఆయన నోటంట. అసలు ఎలాంటి తీర్పు తీరుస్తాడో మనం చూద్దాం. ఇప్పుడు తాన్ని చంపటానికి మనకు అప్పగిస్తాడా, లేక మన చేతుల్లో ఉన్న కత్తుల్నే తీసుకొని ఒక్కొక్క కత్తికి ఒక్కండగా నరికేస్తాడా అన్నట్టుగా బయట స్థానికులైన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.
కింద ఉన్న వాళ్ళు అంటున్నారు, అయ్యా మరి చెప్పండి, మీ కొడుకునే కదా వాడు చంపింది, మరి వాడేమో ఒక చేయి నరికేయండి అంటున్నాడు, తప్పదంటే పోనీ 2 చేతులు నరికేయండి అంటున్నాడు, తప్పదంటే కనీసం ఒక కాలు 2 చేతులు నరికేయండి, ఒక్క కాలన్నా విడిచిపెట్టండి అని ప్రాధాయపడుతున్నారు, మరి మీ తీర్పు ఎలా ఉంటుందో చెప్పండి అన్నారు. అప్పుడు ఆ తండ్రి ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసా ప్రియులారా? నా కుమారుడును వీడు చంపినందుకు, నా కుమారుడు నా నుండి దూరం చేసినందుకు, నాకు కుమారుడే లేకుండా వీడు చేసినందుకు వీడికి నేనేసే శిక్ష ఏమిటి అంటే, వీడిని నేను నా దత్తత కుమారుడుగా అంగీకరిస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీడిని నేను నా దత్తత కుమారుడుగా, నా కుమారుడుకు బదులుగా వీడిని నా కుమారుడుగా నేను స్వీకరిస్తున్నాను, నా దత్తత కుమారుడుగా నేను అంగీకరిస్తూ నా యావదాస్తికి ఈ దినము నుండి వీడిని నేను వారసుడుగా చేస్తున్నాను అన్నాడండి. అంతే. కింద కత్తులు పట్టుకున్న వాళ్ళు, కర్రలు పట్టుకున్నవారు, ఆ నరహంతకుడిని చంపేయాలని వెనకాతలు వెంటాడుపడిన వాళ్ళందరూ కూడా ఆయన తీర్పుకి ఆశ్చర్యపోయారు. అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి తీర్పు ఎక్కడైనా ఉంటారా? ఇలాంటి తీర్పు అసలు ఏ యజమానుడు, ఏ జడ్జి గారైనా తీర్పు తీరుస్తారా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ, ఒరే బ్రతికిపోయావురా నువ్వు, మా చేతుల్లో పడుంటే అక్కడే నువ్వు సమాధి అయిపోయి ఉండేవాడురా, సరైనోడు చేతుల్లో పడ్డావురా నువ్వు అని అంటూ అతని యజమానుడు కాళ్ళ మీద పడిపోయినటువంటి కన్నీళ్లు గారుస్తున్న వాడికి పైకి లేపి వాడు కన్నీళ్లు తుడిచి ఒక మాట చెప్పాడు, నిన్ను నేను శిక్షించను కానీ నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమించి ఉన్నాను, నా కుమారుడికి బదులుగా నిన్ను కూడా నా కుమారుడుగా స్వీకరిస్తున్నాను అన్నాడండి. 82వ కీర్తన 6లో చూస్తే అక్కడ అంటాడు, మీరును దైవములై ఉన్నారని, మీరును సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉన్నారని నేను మీతో చెప్పుచూ ఉన్నాను. అలాగే రోమాపత్రిక 14వ అధ్యాయము ఆ యొక్క 8వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, మునుపు మీరు మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, చెప్పండి ఏ ఆత్మ అటండి? ఇప్పుడు దత్త పుత్రుని ఆత్మ. ప్రియులారా, ఇది ఎవరికి సాధ్యమండి? దత్తపుత్రాత్మ. ఏమో నిన్నటి వరకు రోడ్లు తుడుచుకునే వ్యక్తిని ఒక జమీందారు ఆ క్షణమే వాడిని వారసుడుగా చేసుకుంటే వాడు యావదాస్తికి వాడు వారసుడైపోతాడు. నిన్నటి వరకు చీపురు కట్టగట్టుకొని ఆ ఇంటి ముందు కాలువ తుడుచుకుంటూ వెళ్ళిన వాడు ఈరోజు ఆ ఇంటికి యజమానుడైపోయాడు అనుకోండి, ఎంత ఆశ్చర్యం అండి. అతనికి ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి వారసుడు. అతడు ప్రతిరోజు వెళ్ళేటువంటి కారు ఈరోజు అతనికి సొంతమైంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యావదాస్తి వెండి బంగారాలే కానీ, వజ్ర వైడూర్యాలే కానీ, ఆ యజమానుడు ఏదేదైతే కలిగి ఉన్నాడో వాటన్నిటికీ ఆ రోడ్డు మీద రోడ్డు తుడుచుకునే ఒక వ్యక్తిని, ఈ పిల్లవాడిని నేను వారసుడుగా లేక దత్తత తీసుకుంటున్నానని చెప్పి ఒకవేళ స్వీకరిస్తే గనుక, ఎలాగైతే తర్వాత నుండి అతని ఇంటి పేరు ఆ పిల్లవాడికి ఎలాగైతే వస్తుందో, ఆ తండ్రి ఆ యజమానుడి యొక్క వారసత్వము ఆ రోడ్లు తుడుచుకునే వ్యక్తికి ఆ పిల్లవాడికి ఎలాగైతే వస్తుందో, నిన్నటి వరకు మన జీవితాలు ఎలాంటివంటే గాలికి రెపరెపలాడి ఎగిరిపడేటువంటి గాలికి ఎగిరి పొట్టు వంటిది. 2 రోడ్ల మీద ఒక మురికి వస్త్రం వంటిది, ఏ యోగ్యత లేని వారు. అందుకే అన్నాడు, దేవా నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, మేమేమై ఉన్నాం తెలుసా? అపరాధులమై ఉన్నాము. కాబట్టి నీ సన్నిధిని నిలుచుటకు మేము కాము అర్హులము, ఎప్పటికీ కాము. కనీసం నిన్ను దేవా అని పిలవటానికి కానీ, చేతులెత్తి నిన్ను మేము తండ్రి అని పిలవటానికి కానీ మాకేమి లేదు, అర్హత లేదు. అలాంటి అర్హత లేని మనకు ఎలాగూ అర్హత దొరికినది అని అంటే, ప్రియులారా, మనం చదువుకున్నాం కదా అక్కడ ఎఫెసీ పత్రిక, మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, తన సన్నిధిని 1 పరిశుద్ధులను గాను, 2వది నిర్దోషులను గాను, 3వది నిరపరాధులను గాను మనలను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను ఆయన తన సన్నిధిని మిమ్మల్ని ఏం చేసెను అనంటే, ఆయన మిమ్మలను తనతో పాటు సమాధానపరిచెను. చూడండి, అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 13వ వచనం కాడి నుంచి మనం చూద్దాము. అయినను మునుపు దూరస్తులైన మీరు
చూడండి, అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు అనగా క్రీస్తు రక్తము వలన మీరు తండ్రికి సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి యూదులమైనటువంటి మాకును అన్యజనులైనటువంటి మీకును ఉండిన ద్వేషమును అనగా విదురూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను ఆయన పడగొట్టి. ఏం గోడ అంటే పాపపు గోడ. ప్రియులారా, గోడ యువతల మనమున్నాము, గోడ ఆవతల ఆయన ఉన్నాడు. చెప్పండి, అటువైపు నుండి ఏ సహాయము మన దగ్గరికి రాలేని స్థితిలో ఉంది. కారణం ఏంటంటే ఆయనకి మనకు మధ్యలో ఏమున్నదటండి, ఒక గోడ అడ్డు. ఏమంటే ఈ గోడ అనేటువంటిది చూడండి, మన ప్రక్కనే గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు. మన ప్రక్కనే పెద్ద కోటీశ్వరుడు, ఏ పూట కొదులేని సమృద్ధి గలవాడు. ఆ పక్కనే చిన్న తాటేకిల్లో పెంకిటింట్లో ఒక బీదరాలు ఉన్నది. బాగా ఆలోచన చేయండి, బీదరాలు ఉంది. ఈ గొప్పవాడి ఇంట్లో ఉదయము నుండి రాత్రి వరకు పొయ్యి మండుతూనే ఉన్నది, ఖరీదైన పదార్థాలు వండబడుతూ ఉన్నాయి. ఇంట్లో వారు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా తింటున్నారు. అదే ఇంటికి గోడకు ఆనుకొని మరొక నిరుపేదరాలు ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. ఆవిడ భోజనం చేసి 4 రోజులయ్యింది. అదే గోడకు ఆనుకొని అవతల నిమిషం తీరుకు లేకుండా సమృద్ధైన ఆహారం తినగలుగుతున్నారు. ఇప్పుడు సమృద్ధి ఉన్న ఆ ఇంటికి అనేక దినాల నుండి ఆహారము లేని ఈ ఇంటికి ఎంత తేడా అంటారు? గోడ మాత్రమే అడ్డు. పర్లాంగం కాదు, 2 పర్లాంగాలు కాదు, 1 కిలోమీటర్ దూరం కాదుగాక. గోడ అవతల పదార్థాలు వండబడుతున్నాయి, గోడ యువతల పొయ్యి ఆరిపోయి ఉన్నది. దానికి దీనికి పెద్ద తేడా ఎంత అంటే ఎంతో తేడా కాదు. ఆ అడ్డుగా ఉన్న 4 ఇటుకలు ఆ గోడను తొలగిస్తే ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఆ ఇల్లు ఈ ఇల్లు 2 కూడా ఒకటైపోయింది. దావీదంటాడు, నాకును మరణమునకు 1 అడుగు మాత్రమే ఉంది. 1 అడుగు అవతలకి వెళితే జీవం, 1 అడుగు యువతల పెడితేటట మరణం. మరి జమీందారు ఇంటికిని బేదరాలు ఇంటికిని సమృద్ధి కలిగిన ఆహారము దొరుకుతున్న ఇంటికి లేమి కలిగిన ఇంటికి ఏమాత్రం దూరం అనంటే ప్రియులారా, 1 గోడ మాత్రమే అడ్డుంది. ఆ గోడైనట ప్రియులారా యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా గోడ కూలిపోయింది. ఇది వాస్తవం. అందుకే ఇక్కడ వ్రాయబడినది ఏమని చెప్పి, తన శరీరము క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైనారు. ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ద్వేషమును అనగా విదురూపకము గల ఆజ్ఞ గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను కోలగొట్టి మన ఉభయులను ఇప్పుడు ఏమి చేశాను అనంటే ఏకము అంటే గోడ తీసేసాడు, డైరెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో బేదరకము లేదు, ఇంట్లో పొయ్యి ఆరిపోయిన పరిస్థితి లేదు. గోడ అవతల సమృద్ధి గల ఆహారాలు ఉన్నాయి, గోడ యువతల పొయ్యి ఆరిపోయిన స్థితిలో ఉన్నది. గోడ తీసివేయబడింది అంతే. ఇప్పుడు నేరుగా లోపల ఉన్న పదార్థాలన్నీ కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాయి. దేవునికి స్తోత్రం. అలాగుననే క్రీస్తు ప్రభువారు తన శరీరం అందుకే యెషయా గ్రంథం వాళ్ళు అంటాడు కదా, మీకును మీ పాపములు దేవునికి అడ్డముగా గోడవలే వచ్చి ఉన్నవి కనుక ఆయన మీ ప్రార్థనలను ఆలకించుటలేదు అని చెప్పి మరో చోట వ్రాయబడినది. మీ పాపములు, మీ దోషములు, మీ అపరాధములు గోడవలే అడ్డు వచ్చి ఉన్నవి కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అలాగా అడ్డుగోడగా ఉన్న దానినట క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము ద్వారా ఏం చేయబడింది అంటే అడ్డుగోడ తీసివేయబడి. ఇంకాస్త కిందకి వెళితే అక్కడ చూడండి, ఇంకా ఎఫెసీ పత్రికలోనే ఇంకొంచెం కిందకి వెళితే అక్కడ ఏం రాయబడిందో తెలుసా? దూరస్తులై ఉంటిరి, తన శిలువ మరణము చేత ద్వేషమును సంహరించి దాని ద్వారా ఏక శరీరము, చూడండి, ఏక శరీరముగా చేసి ఇప్పుడు ఏక హాల్ అయిపోయింది, ఒకే ఇల్లు అయిపోయింది.
అవతల సమృద్ధి గల ఆహారం ఉండేటువంటి యజమానుడు వచ్చి ఆ గోడను తీసేశాడంతే. ఇప్పుడు చెప్పండి, ముసలిదానికి ఆకలి ఉంటుందా? ఇప్పుడు బేదరాలకు ఆకలి ఉంటుందా? ఉండదే. ఎందుకంటే ఇప్పుడు హాలు డైరెక్టర్ ఒకటైపోయింది. అంటే భూలోకమును పరలోకము ఏకము చేసేసాడు యేసు ప్రభువారి శిలువ మరణం ద్వారా. పాతాళము నుండి అంటే భూలోకము నుండి మరణించిన వారికి నిత్య జీవం దొరుకున్నట్లుగా భూలోకము నుండి పరలోకానికి ఒక వారధి, ఒక నిచ్చెన వేయబడినట్లు నిత్య జీవానికి వెళ్ళే అర్హత దొరికింది. ఆ గోడ ఎప్పుడైతే తీసివేయబడిందో ఈ ముసలదాని బేదరాలు ఇల్లు ధనవంతుడైనటువంటి జమీందారు యొక్క ఇంటికి మధ్యలో ఒకే ఒక్క గోడ అడ్డు. అది క్రీస్తు శిలువ మరణము ద్వారా ఆ గోడ కొట్టివేయబడినది. ఇప్పుడు ఏకము చేయబడిందట. లోపల ఉండే పదార్థాలన్నీ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాయంటే బేదరాల దగ్గర కూడా రాగలుగుతున్నాయి. పరలోక ఆశీర్వాదాలు, పరలోక దీవెనలు ఈరోజు మనం పొందుతున్నాము అనంటే కారణం ఏంటంటే దేవుడికి మనకు ఎప్పటి నుండో ఉండేటువంటి అడ్డు గోడ ఏం చేయబడిందంటే కూల్చివేయబడింది. అది ఎవరి ద్వారా జరిగిందంటే అక్కడ చెప్తాడు కదా, క్రీస్తు ప్రభు ద్వారా. మరియు ఆయన వచ్చి భూలోకానికి, ఆయన వచ్చి దూరస్తులైన మీకును ఆయన ద్వారానే మనకు ఉభయులము ఒక్క ఆత్మయందే తన తండ్రి సన్నిధికి ఇప్పుడు మనందరమును చేరగలిగి. అందరూ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తన సన్నిధిని నిలుచుటకు ఒకప్పుడు మనం ఏమి కాము, అర్హులము కాము. అలాంటిది ఇప్పుడు మనకి ఏ అర్హత దొరికిందటండి? తన తండ్రి సన్నిధికి ఉభయులు మన అందరము కూడా ఏకముగా నిలిచి ఉన్నాము. చూడండి, చాలా చక్కటి మాట. తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసను గనుక ఆయనయే మొదట మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన ఈ భూలోకానికి వచ్చి అసలు దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హత లేని దూరస్తులైనటువంటి మీకును సమీపస్తులైన వారికిని సమాధానమను సువార్తను ప్రకటించి ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరుచున్నాం. కాబట్టి ఇక మీదట మీరు బయటవారు అనగా పరదేశులను పరజనులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, ఒక మాట చెప్పాలంటే దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎంత అద్భుతము! ఇప్పుడు ఆ జమీందారు వచ్చాడు, గోడ పడగొట్టేసి, అమ్మా ఎప్పటి నుంచి నువ్వు భోజనం చేయట్లేదు అని అడిగాడు ఈ బేదరాల్ని. అయ్యా, అందరినీ కోల్పోయాను, నిరాధాయురాలను, యథోరాలను, బిడ్డలు కూడా లేరు, దాదాపు అనేక దినాలు నేను ఆకలితో ఉన్నాను. ఎప్పుడైతే గోడ పడగొట్టేశాడో ఇప్పుడు జమీందారు నేరుగా డైరెక్ట్గా బేదరాల దగ్గరికి వచ్చాడు. చూడమ్మా, ఇక నీ ఇల్లు నా ఇల్లు పక్కనే ఉంది. నీకు నాకు నిన్నటి వరకు ఏంటంటే ఒక అడ్డు గోడే. నా ఇంట్లో సమృద్ధి ఉంది, నీ ఇంట్లో లేముంది. నా ఇంట్లో సువాసన ఉంది, నీ ఇంట్లో దుర్వాసన ఉంది. నా ఇంట్లో వెలుగు ఉంది, నీ ఇంట్లో చీకటి ఉంది. నా ఇంట్లో సమృద్ధిగా పానము, అన్నము అన్నీ ఉన్నాయి, నీ ఇంట్లో ఏమీ లేవు. అలాగా నీకు లేకపోవటానికి కారణం ఏంటంటే మధ్యలో ఉన్న గోడ. ఈ గోడ తీసివేయబడింది. ఇదిగో నేను ఇప్పుడు అక్కడి నుండి నేరుగా నిన్ను చూడగలుగుతున్నాను. నా యొద్ద నుండి సమస్త పదార్థాలన్నీ కూడా నేను నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు ఏమైపోయిందట? ఏకమైపోయింది. అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద తన రక్తము చిందించుట చేత ఈ ఉభయులను ఆయన ఏం చేశానంటే ఏకము చేశాడు. నిన్నటి వరకు మనం ఎవరు అంటే అపరాధులము. ఆయన కనీసం తండ్రి అని పిలవగలిగారు. పవిత్రమైన దేవుడు, ఆయన తండ్రి అని పిలిచే అర్హత కూడా మనకు లేనివారు. ఒక మాటలో చెప్పాలంటే చీకట్లో అంధకారములో ఉన్న మన జీవితాలను యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించుట చేత అపరాధులమైన మన చేతులను తండ్రి అందుకొని మనలను తన కుమారుని రాజ్యమునకు ఆయన ఏం చేసినట్టండి? వారసులునిగా మనలను చేశారు. కాబట్టి విధిరూపకమైనటువంటి ఆజ్ఞలను తన శరీరమందు దానిని కొట్టివేయుట చేత ఉభయులము ఏకము చేయబడి ఒక తండ్రి ఆత్మయందు మనము కడగబడిన వారమై ఆ తండ్రి సన్నిధానానికి మనము చేరువచ్చు.
పాత నిబంధనలో అయితే ఎవడును ఏ విధము చేతనైనాను ఒక మనుషుని దేవుని సన్నిధిని నిలుపుటకు ఎవడు అర్హుడు కాడు. అలాంటిది ఈరోజు ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత, బాప్తిస్వమను క్రమము ద్వారా మనం ఇప్పుడు ఆయన సన్నిధానాన్ని చేరగలిగాము. ఆయన తండ్రి అని పిలగలిగే అర్హత, ధన్యత మనకు దొరికింది. ఆయన రక్తమాంసములలో మన పాలిభాగస్థులమై ఉండుటాన్ని బట్టి నిత్య జీవం అనేటువంటి అర్హత అనేటువంటిది క్రీస్తు ద్వారా మనకు సొంతము చేయబడింది ప్రియులారా. కాబట్టి ప్రభు మనకిచ్చిన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రభువు ద్వారా పొందుకున్న రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన సాక్ష్య జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడు, ప్రార్థనా జీవితం, దేవుడు ఏ పరిశుద్ధత అయితే మనకిచ్చాడు, దేవుడు ఏ రక్షణ అయితే మనకిచ్చాడు, ఏ పాప క్షమాపణ అయితే మనకిచ్చాడు, ఆల్రెడీ మనల్ని కడిగి ఏం చేశాడంటే బండ మీద మనలను నిలిపాడైనా మన పాదాలు మనలో బురదలో పడవద్దు, మలినంలోకి నువ్వు వెళ్ళొద్దు అన్నట్టు మనల్ని కడిగి ఎత్తైన ప్లేస్లో పెట్టాడు. ఒకవేళ పొరపాటున ఆ బండని క్రీస్తును దాటి కిందకు దిగేమా, కింద మరల ఏముందంటే మలినమే ఉంది. కాబట్టి దాన్ని అంటించుకోకుండా ఎప్పటికప్పుడు వాక్యం చేత మనం కడగబడుతూ, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం చేత హెచ్చరించబడుతూ, సరిచేయబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఇదే జీవితాన్ని మనం మరణం వరకు కొనసాగించగలిగితే గనుక నిత్య జీవములో మనం ప్రవేశపెట్టబడతాము. మనం వెళుతుంటుంటేనట కూర్చున్న దేవుడే లేచి నిలబడతాడట అండి. దేవునికి స్తోత్రం. తన బిడ్డలు వస్తున్నారని చెప్పేసి, తన కుమారుడు వస్తున్నాడని, తన కుమార్తె వస్తుందని చెప్పేసి ఆ కూర్చున్న తండ్రి సింహాసనాసీనుడైనటువంటి ప్రభువే తానే లేచి నిలబడి తన రెండు చేతులు మన వైపు చాపటం అనేటువంటిది ఎంత ధన్యకర్తగా. ఈ లోకంలో ఏ ప్రధాని, ఒక సామాన్య మనుషుడు తన ఇంట్లోకి వెళుతుంటే కూర్చున్న ప్రధాని లేచి నిలవలసిన అవసరత రాదు. మరి ప్రధాని ఎవరికి లేచి నిలబడతాడంటే తన వంటి మరొక దేశ అధ్యక్షుడు, దేశ ప్రధాని వెళ్ళినప్పుడు మాత్రం నిలబడతాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డామంటే దేవుని పోలికలు మనకు వచ్చాయి, దేవుని స్వారూప్యం మనం కలిగినాము. ఆయన దేవుడైతే మనము దైవములుగా మనకు చేయబడ్డాము. ఆయన మనకు తండ్రి అయితే ఆయన నుండి పుట్టిన మనము ఆయన కుమారులు, కుమార్తెలుగా చేయబడ్డాము. కాబట్టి దేవుడు మనకిచ్చిన విలువైన జీవితాన్ని అంతము వరకు మనం కాపాడుకోవాలి.